గ్రహాంతరవాసులు ఉన్నారా లేరా అన్న అంశంపై దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి అగ్రరాజ్యం అమెరికాతో పాటు రష్యాలో ఎందరో పరిశోధకులు గ్రహాంతరవాసుల విషయంలో ఆసక్తికర పరిణామాలకు సాక్షులుగా ఉన్నారు. గ్రహాంతరవాసులు కొన్నేళ్ల క్రితం వరకైతే కేవలం ఊహాజనితమైన జీవులు మాత్రమే. కానీ కొన్ని పరిశోధనల్లోనూ కొందరి అనుభవాల్లోనూ చోటు చేసుకున్న ఘటనలను పరిశీలిస్తే గ్రహాంతరవాసులు ఖచ్చితంగా ఉన్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా అసలు 15 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రష్యాలో గ్రహాంతరవాసులను ప్రత్యక్షంగా చూసిన నేవీ అధికారులు ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఇంతవరకు రష్యాలోని పుతిన్ ప్రభుత్వం దాన్ని బయటపెట్టలేదు. కొందరు అధికారుల ద్వారా అసలు విషయం లీక్ అవడంతో యూఎఫ్ఓలపై పరిశోధనలు చేస్తున్న వారికి కావలసినంత మేత దొరికినట్లయింది. అసలేం జరిగిందంటే 2009లో రష్యా నావికాదళానికి చెందిన ఓ సబ్మెరీన్ సాగర గర్భంలో ప్రయాణిస్తుంది. హఠాత్తుగా డిస్క్ ఆకారంలో ఉన్న 6 వస్తువులు అత్యంత వేగంగా సబ్మెరీన్ పక్క నుంచి వెళ్లడాన్ని దాని పైలట్ గమనించాడు. అవి నీటి గర్భంలో గంటకు 256 మైళ్ళ వేగంతో దూసుకుపోవడాన్ని గమనించి సబ్మెరీన్ పైలట్ ఆశ్చర్యపోయాడు. సబ్మెరైన్లోని ఇతర సిబ్బందికి విషయం చెప్పాడు. ఆ ఆకారాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అవి ఎవరివి, శత్రువుల సేనలవా అని వారు కంగారు పడ్డారు. ఆ 6 డిస్కులు విష్ణు చక్రాల్లా గిరగిరా తిరుగుతూ ముందుకు దూసుకుపోతున్నాయి. అవి ఏవైనా వాహనాలా, కొత్త రకం సబ్మెరీన్లా అని వారు తమలో తాము ప్రశ్నించుకున్నారు. మరోసారి సబ్మెరీన్కు సమీపం నుంచి దూసుకుపోయాయి. పైలట్లో భయం మొదలైంది. ఎందుకొచ్చిందని సబ్మెరీన్ను అమాంతం నీటి ఉపరితలానికి తీసుకుపోయాడు. ఆ తర్వాత చూస్తే సాగర గర్భం నుంచి ఆ 6 వస్తువులు వేగంగా నీటి ఉపరితలానికి దూసుకురావడమే కాకుండా గాల్లోకి ఎగిరి వేగంగా ఆకాశం వైపు వెళ్ళిపోయాయి. ఆ డిస్కులు ఖచ్చితంగా గ్రహాంతరవాసులు ప్రయాణించే అంతరిక్ష నౌకలే కావచ్చునని నేవీ అధికారులు భావించారు. అంతరిక్షంలో ఎగరడమే కాదు, నీటి గర్భంలోకి దూసుకుపోవడం అంటే గ్రహాంతరవాసుల సాంకేతిక పరిజ్ఞానం ఎంత అడ్వాన్స్ స్టేజ్లో ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తాము చూసిన దాన్ని సబ్మెరీన్ సిబ్బంది నేవీలోని ఇతర సహచరులకు చెప్పారు. చాలామంది దాన్ని నమ్మలేదు. కానీ తర్వాత వారు దానిపై ఓ నివేదిక రూపొందించి ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ నివేదికను రష్యా ప్రభుత్వం చాలా సీక్రెట్గా దాచిపెట్టింది. అలా ఎందుకు చేసిందో ఇప్పటికీ పరిశోధకులకు అర్థం కావడం లేదు. 27 ఏళ్ల కిందట బైకాల్ సరస్సులో వింత ఆకారాలు కనిపించాయి. దానికి సంబంధించి అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఘటనకు 27 సంవత్సరాల క్రితం 1982లో సైబీరియా ప్రాంతంలో మరో సంచలన ఘటన జరిగింది. బైకాల్ సరస్సులోకి 7 డ్రైవర్లు దూకి నీటి అడుక్కు వెళ్లారు. వారు 50 మీటర్ల దూరం వెళ్లేసరికి తమని ఎవరో గమనిస్తున్నారన్న అనుమానం వచ్చింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన డ్రైవర్లు ఆశ్చర్యపోయారు. భయంతో వణికిపోయారు. వారిని భారీ పరిమాణంలో ఉన్న ఓ వింత ఆకారం చూస్తుంది. ఆ ఆకారం మనిషి పోలికలతో ఉంది. కాకపోతే హెల్మెట్ వంటి పరికరాన్ని ధరించినట్లుగా కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి వింత మానవ ఆకారాలు చాలా కనిపించాయి. మనుషుల్లాగే కాళ్ళు చేతులతో ఉన్న ఆ జీవులు 9 అడుగుల ఎత్తున్నాయి. ఆ జీవులను చూసి విస్తుపోయిన డ్రైవర్లు ధైర్యం చేసి ఓ ఆకారాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించారు. ఊహించని విధంగా పెద్ద శక్తి ఆ డ్రైవర్లను అమాంతం నీటి ఉపరితలం వైపుకు చాలా బలంగా నెట్టేసింది. అంతటి శక్తి ఆ ఆకారాలకు ఎలా సాధ్యమైందో డ్రైవర్లకు అర్థం కాలేదు. ఆ దాడిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. అసలు నీటి కింద ఆక్సిజన్ సిలిండర్ల అవసరం లేకుండా ఆ జీవులు ఎలా ఉండగలుగుతున్నాయో వారికి ఇప్పటికీ అంతుపట్టలేదు. గడ్డ కట్టుకుపోయే నీటిలోనూ ఆ జీవులు మనుగడ సాధించగలగడం ఎలా సాధ్యమో తెలియలేదు. అవి ఖచ్చితంగా ఏదో ఓ గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర వాసులేనని డ్రైవర్లు భావిస్తున్నారు. వారు తాము చూసినట్లు పూసగుచ్చి అధికారులకు వివరించారు. దాన్ని ఓ నివేదికగా రూపొందించారు. ఈ నివేదిక కూడా రష్యా ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం 4 శతాబ్దాలు దాటినా ఈ నివేదికను గుట్టుగా ఉంచడం వెనుక కారణాలేంటో అర్థం కావడం లేదంటున్నారు పరిశోధకులు. అసలు ఈ గ్రహాంతరవాసులేంటో, వారి శక్తి సామర్థ్యాలేంటో, వారి స్పేస్ క్రాఫ్టుల ప్రత్యేకతలేంటో అంటూ సైంటిస్టులు ఇప్పటికీ జుట్టు పీక్కుంటున్నారు. మనం చూడలేదు కాబట్టి గ్రహాంతరవాసులు లేరని ఎలా అనేయగలం?
అంటున్నారు గ్రహాంతర వాసులపై ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్న వారు. ఇటువంటి ఘటనలు రష్యాలో చాలానే చోటు చేసుకున్నాయి అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఓ సీక్రెట్ రీజన్తోనే వాటిని దాచిపెడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.